ధర్మాన ప్రసాదరావు మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళంలో కడప రౌడీలు వచ్చారు, వాళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక బూతు పదాన్ని ఉపయోగిస్తూ ఆ సుబ్బారెడ్డి ఎవడు అని అంటూ ఆయన మీద లీడర్ ఎవడు, ఆయన మీద లీడర్ ఒకడున్నాడని చెప్పి చెప్తూ బహిరంగ సభలోనే శ్రీకాకుళంలో కడప రౌడీలు ఎంటర్ అయ్యారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని విపక్షాలు గత కొంతకాలంగా చెప్తూ వచ్చినటువంటి మాట మనందరికీ తెలిసింది. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో రౌడీలని, దొంగ ఓట్లని, వీటిని బేసేసుకొని, డబ్బుని బేసేసుకొని జగన్మోహన్ రెడ్డి మరొక ఛాన్స్ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జాగ్రత్తలు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ధర్మాన ప్రసాదే నేరుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, లేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం, కడపకు సంబంధించినటువంటి రౌడీలు ఎక్కడెక్కడ ఎంటర్ అయ్యారు అనేది ఆయన చెప్పడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ఏమన్నారు అసలు ఆ సభలో అనేది ఒకసారి చూద్దాం. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను అది సుబ్బారెడ్డిను, ఈ భూమి దొబ్బేస్తాము, మాకు వచ్చేస్తాడు, నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు, శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు, సొంత బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీ సార్ ఎవరో కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీయా నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటు. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదని అంటే పక్క కాన్సెన్స్ ఇప్పుడు సేమ్ చెప్పాడు చూడండి, కొందరికి ఎందుకు ఎత్తిచ్చేస్తారు అక్కడి నుంచి. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను అది సుబ్బారెడ్డిను, ఈ భూమి దొబ్బేస్తాము, మాకు వచ్చేస్తాడు, నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు, శ్రీకాకుళం పెట్టి నీ అబ్బగారు సొమ్ము అనుకున్నావు, సొంత బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీ సార్ ఎవరో కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీయా నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటు. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏవి మీకు ఎలక్షన్లో అక్కర్లేదని అంటే పక్క కాన్సెన్స్ ఇప్పుడు సేమ్ చెప్పాడు చూడండి, కొందరికి ఎందుకు ఎత్తిచ్చేస్తారు అక్కడి నుంచి. సో ధర్మాన ప్రసాదరావు ఆందోళన అనేది మనం చూసాం. సీనియర్ పొలిటీషియన్ వైఎస్ రాజశేఖర రెడ్డితో కూడా ఆయన క్యాబినెట్లో కూడా పనిచేశారు ధర్మాన ప్రసాద్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. కడప రెడ్లకు శ్రీకాకుళంలో ఏం పని అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి ధర్మాన ప్రసాదరావుకి ఇప్పుడు నిజం తెలిసి వచ్చింది. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు కడపలో ఉండేటువంటి రెడ్లు శ్రీకాకుళంలోకి వస్తే తట్టుకోలేరు అనేది ఆయన చెప్తూ ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో భూ కబ్జాలు భారీగా జరిగాయి అనేది విపక్షాలు ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు రాజధాని విశాఖ రావడం ఏమాత్రం అక్కడ ఉండేటువంటి మెజారిటీ ప్రజలకు ఇష్టం లేదు. దానికి కారణం కడప రెడ్లు వచ్చి విశాఖను ఆక్యుపై చేస్తారు అనేటువంటి ఒక ఆందోళన మొదటి నుంచి అక్కడ వినిపిస్తుంది. దానికి ఉదాహరణ 2014 ఎన్నికల్లో విజయమ్మ ఎంపీగా పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అక్కడి నుంచి ఆమెను ఓడించడం జరిగింది. దానికి కారణం, ఒకవేళ విజయమ్మ కనుక అక్కడ గెలిస్తే కడప రెడ్లు వైజాగ్ను ఆక్యుపై చేస్తారు అనేటువంటి ఒక భయాందోళన విశాఖ వాసుల్లో కనిపించింది. ఇప్పుడు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మాటలను బట్టి శ్రీకాకుళంలో కడప రెడ్లు, కడపకు సంబంధించినటువంటి రౌడీలు ఎంటర్ అయ్యారు. వాళ్ళకి శ్రీకాకుళంలో ఏం పని అనేది ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారంటే రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పి చెప్పడానికి ఆయన వ్యాఖ్యలను ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి జరిగినటువంటి పరిణామాలను తీసుకుంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అంతేకాదు ల్యాండ్ గ్రాబింగ్, ప్రత్యేకించి భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళ యొక్క జాబితాను బయటికి తీసి ఛార్జ్షీట్లను కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రకటించడం కూడా జరిగింది. దాదాపు 20,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూ కుంభకోణం జరిగింది. 1 సెంటు పేదలకు భూమి ఇచ్చేటువంటి పథకం కింద అనేది కూడా ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ, జనసేన నిరూపించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కానీ ప్రశ్నించేటువంటి వాళ్ళ గొంతును మూయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు సొంత పార్టీలో ఉండేటువంటి అలాగే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉండేటువంటి సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముందుకు వచ్చి అసలు విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్గా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి మరో ఛాన్స్ కొట్టేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనేది విపక్షాలు చెప్తూ ఉన్నటువంటి దానికి ఇప్పుడు బలం చేకూరేలా ధర్మాన ప్రసాదరావు మాటలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉంటుంది, గోదావరి జిల్లాలు కూడా పీస్ఫుల్గా ఉంటాయి. మిగిలినటువంటి రాష్ట్రంతో పోలిస్తే వాస్తవంగా రాయలసీమ అనగానే ఫ్యాక్షనిజం గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కడప అంటేనే ఫ్యాక్షనిజం గుర్తుకొస్తూ ఉంటుంది. అలాగే ఆంధ్ర సంబంధించి దక్షిణ కోస్తాది తీసుకుంటే కనుక అక్కడ కొంత రౌడీ ఎలిమెంట్స్ ఉండటం కానీ లేదా నేరాలు ఎక్కువగా నమోదు కావడం కానీ జరుగుతూ ఉంటుంది అనేది మనం రికార్డులను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది, అవగాహన కూడా వస్తుంది. అదే ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేదా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ లేదా విశాఖపట్నం కానీ తీసుకుంటే పీస్ఫుల్ ఏరియాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ నడవడిక కానీ ఇవంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి మిగతా ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే. అందుకే అక్కడ రౌడీ ఎలిమెంట్స్ ఉండరు, భూ కబ్జా కోర్లు ఉండరు అనేది వినిపిస్తూ ఉంటుంది. మిక్స్డ్ కల్చర్ ఉంటుంది విశాఖపట్నంలో. ఇక శ్రీకాకుళంలో అయితే అక్కడ ఉన్నటువంటి నేటివిటీ ఉట్టిపడుతూ ఉంటుంది, గౌరవించేటువంటి తత్వం బాగా కనిపిస్తూ ఉంటుంది. విజయనగరంలో రాజుల కాలం నాటి విజయనగరంలో అదే సంస్కృతి వస్తుంది, గౌరవించడం గౌరవింపబడడం ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ సంస్కృతికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి శ్రీకాకుళంలో విశాఖపట్నంలో విజయనగరంలో కూడా నెలకొంది. ఇదే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆందోళన కలిగించేటువంటి అంశంగా ప్రస్తుతం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కొంతమందిని డిప్లాయ్ చేశారు అసాంఘిక శక్తుల్ని అనేది కూడా వాళ్ళల్లో వినిపిస్తున్నటువంటి ఆందోళన కూడా. అందుకే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కీలకమైనటువంటి సమావేశాన్ని బట్టి ప్రతి పోలింగ్ బూత్కి 15 మందిని అపాయింట్ చేయాలి, కీలకమైనటువంటి వాళ్ళని, అంటే ప్రత్యర్థుల్ని భయపిచ్చేలా చేసే వాళ్ళని మెరికల్ లాంటి యువకులను ఎంపిక చేయాలనేది ప్రొడక్షన్గా సంకేతాలు ఇచ్చారనేది కూడా ఇప్పుడు తాడేపల్లి వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఆ విషయాన్నే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా బయటికి చెప్తూ ఉన్నాయి. సో కాబట్టి ఉత్తరాంధ్ర పీస్ఫుల్గా ఉండేటువంటి ఉత్తరాంధ్రలో ఎలాంటి పరిస్థితి ఉంది అని చెప్పడానికి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ ఉండేటువంటి మొత్తం సామాజిక వాతావరణాన్ని అక్కడ ఉండేటువంటి భౌగోళికపరమైనటువంటి ప్రశాంతతను మొత్తాన్ని కూడా దెబ్బతీస్తున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రధానమైనటువంటి ఆరోపణ ఇప్పుడు ధర్మాన ప్రసాదరావే చేస్తూ ఉన్నారు. ఋషికొండ సంబంధించి ఆల్రెడీ అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించారు. ఆ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సామాజికవేత్తలు కానీ పర్యావరణవేత్తలు కానీ కేసులు వేసి పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇలాంటి సందర్భంలో ధర్మాన ప్రసాదరావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. సో ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటేనే భయపడుతున్నటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఓటర్ల యొక్క మనోభావాన్ని ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు వ్యక్తం చేశారు. కడపకు సంబంధించినటువంటి రెడ్లకు శ్రీకాకుళంలో ఏం పని, అసలు ఎందుకు భూ కబ్జాలు చేస్తున్నారు, ఇక్కడ ఏం పని, ఎవరు ఆ సుబ్బారెడ్డి అని చెప్పి ధర్మాన ప్రసాదరావు అడుగుతూ ఉన్నారు. ఆ సుబ్బారెడ్డికి ఇంకొక లీడర్ ఉన్నారు, ఆ లీడర్ మీద ఇంకొక లీడర్ ఉన్నారంటూ పరోక్షంగా తాడేపల్లిలో ఉండేటువంటి పరిస్థితిని పోసగుచ్చినట్టు ధర్మాన ప్రసాదరావు చెప్పడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక పెద్ద సంచలన న్యూస్గా మారింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తెచ్చేలా కనిపిస్తుంది. అంతేకాదు ఉత్తరాంధ్రలో అక్కడ ఉండే ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించబోతున్నారు అనే దానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.